నా మనవడి ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ కాలేజీలో కత్తులు చైన్లు చూపించి రౌడీలా బతికాడు. ప్రస్తుతం పెళ్ళాం మీద మామ మీద జులుం చలాయిస్తూ ముప్పొద్దున మెక్కుతూ బతుకుతున్నాడు. ఈడే మధ్యలో మండేలా. ఇంకోటి వేయమంటారా? అది కూడా అడగాల. ఆ తిండి చోడు ఎలా తింటున్నాడు పందిలాగా 7 తొలాల ఎదవా. మేనల్డన్ని పిల్లల్ని ఇస్తే నా కూతురు నరకం చూపిస్తున్నాడు. తింటేను ఎప్పుడో కడుపు పగిలిపోద్ది. నా కూతురికి ఎప్పుడు విముక్తి కలుగుతుందో. ఒరే డిప్పా, ఓయ్ టైం ఎంత అయింది? 8:50. 8:50. ఆ. 9 గంటలకల్లా వాళ్ళు వచ్చేస్తారన్నారా? 8:45 కల్లా రెడీగా ఉండమని చెప్పానా? ఈ మాత్రం వంట చేయడానికి ఇంత లేట్ ఎందుకు? ఎక్కేసిందిరా మీ బాబు కూతురు కొవ్వు బాగా ఎక్కేసింది. ఒకళ్ళ షూ ఒకళ్ళు డ్రెస్ తీసుకుని రెడీ అవ్వండి. అలాగే. నో టైం. అలాగే. చేయి దించు. నువ్వేంట్రా చూస్తున్నావు? చూడు. అలాగే. ఏంటి పని అయిపోయినట్టు చేతులు కొట్టు నిలబడ్డావేంటి? దిష్టి చుక్క పెట్టు. ఓయ్. తుడిచినంత వరకు వెళ్ళి ఫ్యాన్ అలాగే. వెళ్ళి వేసేయి. అలాగే. వెళ్ళు. కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. అదే. అరే డిప్పా, సరిగ్గా 1 గంటకి భోజనానికి లేపండి. నిమిషం లేట్ అయిందా చచ్చారే. వాళ్ళు వచ్చేస్తారని తొందరపడుతుంటే ఏదైనా ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటారు అల్లుడు. ఏంట్రా నసుగుతున్నావు? వాళ్ళంటే నన్ను ఒరించి నా కల్లోకి వచ్చే దేవకన్యలరా. చిచ్చి 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 చిచ్చి, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావురా. నేను ఉద్యోగం చేయడం ఏంట్రా? నన్ను ఇన్సల్ట్ చేసిన ఇంట్లో నేను క్షణం కూడా ఉండను. మా పుట్టింటికి వెళ్ళిపోతా. మా ఇంటికి వెళ్ళిపోతా. నేను ఎవడు ఆపినాగనంతే వెళ్ళిపోతా. ఇంత చిన్న మాటకి అలిగి వెళ్ళిపోతారంటే ఎలాగండి? మీరు లేకపోతే నేను బతకలేనండి. చెప్పు, ఆ విషయం మీ బాబు గడికి చెప్పు. నేను ఎండ్లో తిరిగితే ఏమవుతానే? నలబడిపోతాను కదా, డీ గ్లామర్ అయిపోతాను కదా. 2 పూట్ల కష్టపడి తిని నీ కోసం ఏసీ రూమ్ లో పడుకొని గ్లామర్ పెంచుతుంటే వీడు నన్ను ఉద్యోగం చేయమంటావా? నన్ను ఉద్యోగం చేయమంటావా? నీకు దండం పెడతాను నాన్న, మనకున్న ఆస్తి చాలు. ఆయన ఒక్క మాట కూడా అనకండి. అలాగే. రే డిప్ప, ఇది పట్టుకో. ఇది నా పుట్టింటి ప్రాపర్టీ. ఈ సంచికి దండం పెట్టుకుని అక్కడ ఉంది, అక్కడ పెట్టు. ఏంట నువ్వు నిలబడ్డావంటే వెళ్ళు వంటదాయి. నువ్వేంట్రా అక్కడ పెట్టు. దొక్కలో పుట్టేళ్ళు, తడికల కాంపౌండ్, తాటాకల కొంప, సంచిలో చూస్తే అరిగిపోయిన బ్రష్, అయిపోయిన పేస్ట్, పెద్ద ఖజానా ఉన్నట్టు దీన్ని తగిలించుకొని లబోడ శంఖం ఊపుకుంటూ బరోడో మారదిలా బయలుదేరతాడు. ఏంట్రా సౌండ్ ఇస్తున్నావు? ఏం లేదు, వయసు వచ్చేసింది కదా, గ్యాస్ ప్రాబ్లం. గ్యాస్ ప్రాబ్లమ్. అవతల వాళ్ళు వచ్చే టైం అయిందిరా. రా కనరా లలలలి. మామా, అరే డిప్పా, సరిగ్గా పట్టుకో గొడుగు. అలాగే. వెంకటేశ్వర పెళ్లి చూపులకు వెళ్తున్నావు. నా లైఫ్ దీని మీద ఆధారపడి ఉంది. పెళ్లి చూపులు సక్సెస్ అయినాయనుకో, సగం చుట్టూ సింహాచలంలో, సగం చుట్టూ తిరుపతిలో ఇస్తాను మొక్కో. ఏంటి ఆశ్చర్యపోతున్నావు? నువ్వేంటే వీడి గుండె మీద దీపం పెడతాను మొక్కో. మాట్లాడవే తలకాయ ఉప్పు. రేయ్ కమాన్ ఫాలో. అలాగే. అబ్బు, మా వేషానికి తక్కువ లేదు. డోర్ దే. కూర్చోండి. చూడవేంట్రా అక్కరా, రా పక్కకి. డోర్ వేవే. ఈ సంబంధమైన కుదరాలని మంచి మనసుతో ఎదురొచ్చి కొబ్బరికాయ కొట్టక్క. అక్క ఏంట్రా తొక్క? ఏ చెల్లెని పిలవలేవా? నీకంటే ముందు పెళ్ళైనంత మాత్రాన్ని ముదరోళ్ళ కనపడుతున్నావా? సారీరా మామ, ఏమనుకోకే. ఓకే, ఇట్స్ ఓకే. ఒరే డిప్పా, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళు. ఏమే, నువ్వు ఎదురొచ్చి కొబ్బరికాయ కొట్టు. నువ్వు కుదుపులు లేకుండా పోనీ, ఈ లోపల కురికేస్తా. సరే. పెద్దమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, తిరుపతి వెంకన్న, సింహాచలం అప్పన్న, ఈ పెళ్లి చూపులు కూడా మట్టి కొట్టుకోవాలి. మా ఆయన్ని ఎక్కడికెళ్తే అక్కడ ఒళ్ళంతా విరక్కుమ్మేయాలి. టైం అయిపోయింది, ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చేసారు. ఓలమ్మో, ఈడు పెళ్లి కొడుకేటి శ్రీకాకుళం అడవుల్లో చింతకాయలు అలా బెండ్ అయిపోతున్నాడు. అయ్యో ఊరుకోపిని, వాళ్ళు వింటే బాగుండదు. నేనే పెళ్లి కొడుకుని అనుకుని తెగ మురిసిపోతున్నారు. ఆ ఎర్ర చొక్కా ఆయనే పెళ్లి కొడుకు. బాగున్నాడండి. గుంటాడు, అందంగానే ఉన్నాడు. అల్లుడు, నన్ను చూడగానే వచ్చిన రియాక్షన్ నిన్ను చూడగానే రాలేదని టెన్షన్ పడుతున్నావు కదూ. గ్లామరు, పర్సనాలిటీ, హైట్ బై బర్త్ వస్తాయ్యా. ఊరికే రెడ్ షర్ట్ వేసుకుంటే రావు.
కమాన్ ఫాలో ఫాలో. నమస్కారం నమస్కారం అండి. ప్రయాణం బాగా నమస్కారం. సాగిందా? బాగానే జరిగింది. రండి. రండి ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకి మాదే పెద్ద కుటుంబం బాబు. ఆహా, కట్న కానుకలకి ఏ లోటు రానివ్వం. కట్నాలు అసలు ఒప్పుకోను. అమ్మాయి బాగుంటే చాలు. ఏ బాబు మా అమ్మాయి ఎలా ఉంది? నాకోకే అయితే మా వాడికి ఓకేనట్టే. ఏం లేదండి, మా వాడు 3 ముక్కలు అమ్మాయిని అడుగుతాడు. ఆ, ఆ అమ్మాయి ఒప్పేసుకుంది అనుకోండి, ఆ, తాంబూలాలు పుచ్చేసుకోవడమే. అలాగే పార్వతి, ఆ? అమ్మాయిని పెరట్లోకి తీసుకెళ్ళు. మీరేదో చెప్పాలన్నారు, చెప్పండి. మా నాన్నమ్మ చెప్పింది నీకు చెప్తాను. ఉమ్, దానికి నువ్వు ఒప్పుకుంటే మన పెళ్ళి అయిపోతుంది. సరే. నిజం చెప్పాలంటే మా వాడికి సిగ్గెక్కువండి. ఆ, ఆ 4 ముక్కలు కూడా నేను నేర్పినే. ఆహా. అసలు నాలాంటి మేధావి పక్కన ఉంటాం, వాడు అదృష్టం కదూ. ఓలమ్మోలమ్మా అయితే పెత్తనం అంతా తమరదేనమాట. యా. భూమికి జాండుంటే నౌకరోడు అనుకున్నాను నాని. నాన్న అలాగే అనుకున్నాను. ముక్కు కింద నత్తెట్టుకుని మూకులాగా అటు ఇటు తిరుగుతుంటే ఆకులు ఎత్తేసేదని. ఓలమ్మా ఆ. గుంటడికి ఎగసెక్కాలి మా లావే. హలో. ఓలమ్మోలమ్మో ఎంత మాట అనేసి అసలు ఇలాంటివన్నీ మన కులంలో ఉన్నాయా, మన జాతిలో ఉన్నాయా, మన జిల్లాలో ఉన్నాయా? ఓలమ్మో ఇవన్నీ ఆ గుంటడికి ఈ తుక్కు నా కొడుకే నేర్పించు. అయ్యో. ముందు ఈడికి నలగెట్టేయాల. అయ్యో, అయ్యో, బాబు, ఒకటి రా. నీకేంటి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నా చేతికి దొరకలా ఏడీడు యాడికెళ్ళాడు? ఒరే పొట్టాడా, నిన్ను నానోదన్నాను రా. ఇదిగో మావా, ఇప్పుడు అర్థమైంది. గ్లామరు బై బర్త్ రావాలి. ఆ, బాగా నలుగు పెట్టి గుండు కొరికించేస్తాను రా. ఒరేయ్, అల్లుడు, నువ్వేం కంగారు పడకు. నా అడుగులో అడుగేసుకుంటూ నువ్వు నన్ను ఫాలో చేయి. ఆ, నిన్ను సేవ్ చేసే బాధ్యత నాది. అయితే వేసే మావా. నువ్వు వెనకుండు. ఆ, దా. నువ్వేం కంగారు పడకు, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ఎవర్రా? అమ్మా! రండి. నువ్వు అడ్డు. ఓ, రోగం ఏంటి? వచ్చారా? బాగా ఒరే బేబీ గారి కొడక, శ్రీకాకుళం ఆడవాళ్ళంటే నీకంత చిన్న సొప్పు ఉందేట. ఉప్పు చేపలాగా సీరియస్ ఎండేస్తాను ఏటనుకున్నావా? యోదవా పదండే, రోగం వదిలిపోనది ఉట్టి దాకడికి. మావా మావా, ఆ, నీ గ్లామర్ కి ఏం ఎఫెక్ట్ అవ్వలేదు కదా? ఏం అవలేదు అల్లుడు. ఆ, ఈ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఎందుకు వెనకబడిపోయారు ఇప్పుడు నాకు అర్థమైంది. ఏ ముందు నుంచి వచ్చి కొట్టలేక ఆ. వెనక నుంచి వచ్చి కుమ్మారు. ఆ పోనీ మావా, ఆ. ఎల్లే దారిలో పక్కూర్లు ఇంకో సంబంధం చూద్దామా? అక్కర్లేదు అల్లుడు. ఏ ఒకే జిల్లాలో 2 సార్లు తన్నులు తినే వీపీ కాదు మీ మామ. మరి? జై తెలంగాణ. ఆహా. జై జై తెలంగాణ. ఆహా. అరే ఏంత మీకంత గుబులు గుబులుగున్నావు? ఈ గణాపూర్ నాగమని ఇంట్లో నీకేం భయం లేదు. ఆ. మంచి గుసో మస్తుగా తిను. ఈ గన్నెట్ పెట్టరా ఆ? ప్లీజ్. ఆ. మీరు కూడా తీసుకోండి. మీరు ఇలా రండి, ఎందుకు? కంఫర్ట్ గా ఉంటుందని. గిట్ల కూర్చున్నాడు ఏమో, పోయి గట్ల కూర్చున్నావేం తమ్మి? ఆ, ఏం లేదమ్మా, గురువారం కదా, గుమ్మానికి దగ్గరగా ఉంటే వాస్తుకు మంచిదని. మీరందరూ అటెండి నిలబడండి బాబు. అలాగే. గాలు గాలు నిలబడితే నీకేమాయి తమ్మి? మరీ అందుబాటులో ఎందుకంటే కొంచెం దూరంగా ఉంటే బెటర్ గా ఉంటది కదా. వచ్చిన కాడ నుంచి చూస్తున్నా ఏమో మస్తు పరిశాన్ కొడుతున్నావు. ఆ? ఏది కథ? గట్లనే ఉంది. కేక వస్తుందా రాదా, ఉండాలా ఉరకాలా అని టెన్షన్ లో ఉన్నా. తమ్మి మలేషా, కీడు పెళ్లి సూపులకు వచ్చిండా, మన ఇంట్లో చెంబు తపాలు దొబ్బకపోనీకి వచ్చిండా? అరిచింది బాబు. ఏమాయి బిడ్డ? బిడ్డకేమైంది? బతుకుంటే బొలుసాకు దీన్ని బతకొచ్చు. ఐడియా.
ఈసారి అల్లుండి ఇరికించాలి. మావా నువ్వేం కంగారు పడకు, నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తాను. అదిగో ఆ బాణాల్లో కూర్చుని దాక్కు పో. పో. ఆ. దురు దురు. పోతున్నారు పట్టుకోండి. ఎడవేరు వీళ్ళు ఈ బొమ్మ గోలెం దిక్కు చూపెడుతుందాకా అగ్గో గా గోళంలో దాక్కున్నారు లంగ పడుకోను రండి ఈ యవ్వ. సైసుండ్రి సైసుండ్రి ఏది ఏది జరుగుండ్రి జరుగుండ్రి జరుగుండ్రి. తమ్మి మల్లేషా అక్క మనకు తెలవకుండా మన బస్తీలా ఈ బొమ్మను ఓల్ నిలబెట్టిందంటావు. ఏమో నాకు తెలియదక్క. తమ్మికి ఇట్లా పట్టు. ఇదే అక్క. నువ్వు ఎక్కడ దింపినా మళ్ళా గోలెం వైపే చూపెడుతుందాకా. అమ్మని అమ్మ ఇది బొమ్మ కాదు, మన ఇంటికి వచ్చిన గిడ్డగాడు కాదు. అవునక్క. ఏమ్రా వారి ఊరోళ్ళం కదా, నువ్వు చెయ్యి ఎట్లా చూపితే మేము గాడికే ఉరుకుతాం అనుకుంటున్నావు కాదు. ఆ దినాలు పోయినాయి బిడ్డ. పేతడి పోచమ్మ గుడి అని ముఖం చూడు ఎట్లున్నదో, మంచిగా బాయిల పడి సచ్చిన కప్ప తీరినా. ఏంద్రా వారి నీ ఇంట్లో పీని ఎలా నువ్వు నాశనం అయిపోను, నీకు కత్తరు లెవ్వ, నీ పిల్లలు దొంగలెత్తుక పోను, నీకు మొదటి దగ్గర కాదు, నీ కాలు చేతులకి పోను, నీ నెలకొల మందు పెట్టి తప్ప మమ్మల్ని మోసం చేస్తావురా. సావు 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 నీ తల్లి. రేయ్ రండ్రా. తుఫాను వెలిసింది. ఆ. ఏంటి మావా ఊగుతున్నావు? దాని చూడు నాయనా, దాని నోట్లో నాటు బాంబులు ఉన్నాయి. అది ఇంకా మాట్లాడిందంటే పేలిపోయి ఉండేవాడిని. అల్లుడు మనకి ఇక్కడ వర్కౌట్ అవదు, రాయలసీమ బెటర్. కరెక్ట్. అమ్ము ఏమబ్బి ఆ. ఏం కారణాలు కూర్చున్నావు? రా లోపల రా. ఏం లేదు సార్, ఆ. ఆంధ్ర నైజాంలో వరుస పెళ్లి చూపుల వల్ల మర్యాదలు ఎక్కువైపోయి కొంచెం కడుపులో గడబడిగా ఉంది సార్. మర్యాదలు వాళ్ళకేం తెలుస్తాయి? ఆ. తింటే సీమ తిండి తినాలా. ఆ. గొడ్డుగార ముచ్చొన్న రొట్టె. మొన్న సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ వచ్చి రుచి చూసినారు. ఇంక రొంజం పెట్టు తిన్నారు. ఏమ్రా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా సార్, వాళ్ళు ఏది తిన్నా అరిగిపోద్ది. నాకు ఇప్పటికే ఎక్కువైపోయింది సార్, అరగదు సార్. సరే తిరగపోతే బయలేదా లోపలికి రా. నేను రాను సార్ లోపలికి, మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడం కష్టం సార్. పరిగెత్తడమా? ఆ. యాదానికప్పా? దీనికండి. భలే ఓడివిలే, ముందే చెప్పినావు. అయితే ఈయనే కూర్చో. ఆ. పాడరా థై. అమ్మయ్య, తప్పించుకున్నారా దేవుడా. ఏమి అమ్మ అరిచినట్టున్నది? ఏమమ్మా ఏం అమ్మ అరుస్తాడని? ఆ? చిన్నప్ప నువ్వు ఇవాళ గురుకో. రే పెద్దప్ప నువ్వు వీధికాయ్. అంటే గంగిరెడ్డి కన్ను దీ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి ఈ గండం గట్టెక్కిస్తే మా ఆవిడికి మా మావకి గుండు కొట్టిస్తాను తండ్రి. దేవుడా దేవుడా. నేను మాటిస్తాండా, నీకేం కాదు. థ్యాంక్స్ అండి. అయితే మీరు నన్ను ఏం అపార్థం చేసుకోలేదు కదండి? భలే వాడి బాబి. ఇప్పుడు ఏమైందని నీ మనసులో ఉండేటి మాట నువ్వు చెప్పినావు. మాకు ఇష్టమైతే ఒప్పుకుంటాం, లేకుంటేలే తప్పేమీ లేదు గాని ఇంకా పోయిరా పో. నమస్కారం అండి. రే గంగిరెడ్డి గన్ను తెచ్చు. వస్తాను సార్. గన్ను గంగిరెడ్డి బై బై. టాటా సీరియో లాలా. అల్లుడు ఏంటి మావా? ఏమైనా రాయలసీమ రాజుల సీమేనయ్యా, అందుకే ఏడుకొండలవాడు ఈ ఏరియాలో వెలిశాడు. నమో వెంకటేశ. అల్లుడు ఆ కత్తులు తిప్పడం ఏంట్రా? కొంప తీసి వేసేస్తారంటావా? ఏం డౌటా? తొందరగా పోనీరా బాబు. ఏయ్ బాబోయ్. అమ్మో చుట్టూ సుమోలు ఆపారు కదరా నాయన. అయ్యో ఈ బండోడు కూడా వస్తున్నాడుగా. ఆ నవ్వేంటి సార్? కొట్టాలనుకుంటే అక్కడే కొట్టాలి కానీ ఇంత దూరం వచ్చాక ఈ వెరైటీ ఏంటి సార్? పద్ధతే అదిరా. ఆ. ముందు బాంబులయ్యల్లా, ఆ. ఎంటెమ్మడి సుమోల్లో వల్ల, ఆ తరువాత ఏసయ్యల్లా. అది కరెక్టే సార్.
ఆంధ్ర నైజాంలో నన్ను ఒక్కడే ఎరగొట్టారు సార్. ఇక నేను తట్టుకోలేను సార్. ఈసారి నేసేయండి సార్. వాడిని మా అమ్మే వేసినే, నేనేం చేసేది? నిన్నేస్తా. ఆ? నన్ను సెలెక్ట్ చేసుకున్నారా సార్? అర దెబ్బకి చచ్చిపోతారు. అయ్యో నిన్ను నేను కొట్టనురా, ఆ. ముందు నా తొడ కొడతా. ఆహా. ఆ ఎమ్మడి నువ్వు బతికుంటే ఓ, అప్పుడు నిన్ను కొడతా. అట్లానా? కొట్టుకోండి కొట్టుకోండి సార్. మావా 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 వెంకటేశ్వర్లు, ఇంకా నీ పెళ్లి చూపులకు నేను రానురా నాయనా. ఈ దెబ్బలు నేను తట్టుకోలేను నాయనా. రే, వాడు తొడగొడితేనే నేను ఇలా అయిపోయానే. వాడు నన్ను కొడితే నేను చచ్చిపోయి ఉన్నాను. అయ్యో, ఆ దేవుడే నీకు కాబోయే పెళ్ళాన్ని చూపించాలి నా వల్లగా. ఆదిలక్ష్మి, నా పాదములు తీసుకుని నీ తొడ మీద పెట్టుకుని ఒత్తుకో. వరుణ కన్య, ఇదే నా సరసపట్టు. ఇంద్రకన్య, ఏది నీ అదరామృతం. ఆహా. నాగకన్య, ఒక్కసారి దగ్గరికి రా. వద్దులే, సేఫ్టీ కొంచెం నువ్వు వెనకుంటమే బెటర్. నువ్వు వద్దు, నువ్వు పెట్టు. ఇంకోటి. అమ్మా ఆదిలక్ష్మి, నా ఒక్కగానొక్క కూతురా, ఎక్కడున్నావు తల్లి? ఏటి ఈ చిత్రం? ఆ? ఏటిది? ఇలాంటి అన్యాయం ఎక్కడైనా జరుగుద్దా? కట్టుకున్న దానికి కాళ్ళుని, ఉంచుకున్న దానికి ఒళ్ళునా? నేను తట్టుకోలేకపోతున్నాడా? అరే డిప్పా, అరే డిప్పా, అరే గొత్తం. వస్తున్నా వస్తున్నా. అంత గట్టిగా కేకేసేవటాలుడే. కేకలు కాదురా. రే, ఇక ఏడు పెందుకురా, ఏడు పెందుకు. కాళ్ళు నీ కూతురు వాళ్ళనే పెట్టుకొని పడుకున్నారు కదరా. నీకు నీకు ఏడు పెందుకురా నీకు. ఆ? ఆ? ఏంట్రా, ఏంటా లుక్స్ ఎక్స్చేంజ్ ఏంటి? నువ్వు అసలు ఆ దేవతా కన్యల దగ్గరికి రావటమే గొప్ప. వచ్చావే అనుకో, చూసి తరించిపోవాలి గాని నీకు నీకు ఈ ఏడుపు చూసి దేవతామణులు వెళ్ళిపోయారా. రేయ్, నేను సాయంత్రం భోంచేసి పడుకునే లోపు ఆ దేవతామణులు వచ్చి నా పక్కనే ఉండాలి. నువ్వేం చేస్తావు నాకు తెలుసు. ఎట్టెళ్ళమంటావు వాళ్ళుడు? రేయ్, దేవతాలోకం నా మీద నిఘా ఉంచింది కాబట్టి ఒకసారి కర్నూలు వైపు తీసుకెళ్లారు, ఓసారి కాకినాడ వైపు తీసుకెళ్లారు. ముష్టి భేదమే నీ మీదేంట్రా. నువ్వు ఎటు కావాలంటే వెళ్ళు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 7 గంటలకు వాళ్ళు ఇక్కడ ఉండాలో. రే వెళ్ళు. నాన్న, ఓయ్. భోంచేసి వెళ్ళండి. ఏం అక్కర్లేదు, దారి పొడుగున బోల్డెని దాబా రెస్టారెంట్ ఉన్నాయి. వీడి తినే తిండికి ఇదో. వెళ్ళు. అలాగే. నువ్వు కాళ్ళొత్తు. కాలు ఇవ్వండి. నేను ఇవ్వాలా? నువ్వు తీసుకోలేవా? రెండో కాలు వత్తు. నువ్వు ఒత్తుతానే ఉండు, నేను గురక పెట్టే వరకు ఒత్తుతానే ఉండు. నా కూతురు మెడలో పుస్తులు తాడు తెగదని ఏ మహానుభావుడైనా గ్యారంటీ ఇస్తానంటే ఆంధ్రదేశంలో ఉండే గ్రామ దేవతలందరికీ ఈ నడ్డంగా బలిచ్చేద్దును. చెరువులో గేదెంతో ఉన్నట్టుకుంది. ఏంట్రా మళ్ళీ గ్యాసా? అదేం లేదు. అయ్యో, అంత గట్టిగా రుద్దుతావేమయ్యా? మెల్లగా. నువ్వు కత్తిరించేది గోళనా చర్మాన్నా? నువ్వు కూడా మెల్లగా అయ్యా, లేకపోతే ఉన్న ఆనాలు వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. మెల్లగా మెల్లగా. నువ్వు వెళ్ళి జ్యూస్ తీసురా. ఇప్పుడు నాకేమొద్దు మావా. నీకు కదలడు, నాకు. వెళ్ళు. అలాగే. అవును వెంకటేశ్వర్లు, ఆ ఇందు కూడా ఒప్పుకోలేదన్నమాట. అంటే సంథింగ్ రాంగ్ అయ్యా. ఆ అమ్మాయి ఎప్పుడైనా ఎక్కడైనా బై ఛాన్స్ నన్ను చూసిందంటావా? చూసినట్లేదే. ఏ? ఏం లేదల్లుడు, నీతో పాటు వచ్చిన ప్రతి సంబంధం బెడిసి కొడుతుందంటే నా గ్లామర్ నిన్నేమైనా డామినేట్ చేస్తుందేమోనని డౌట్ అయ్యా. మావా, ఆ, నీ గ్లామర్ గురించి నీకు చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటది? కమాన్, టెల్ మీ టెల్ మీ టెల్ మీ టెల్ మీ. లేని దాన్ని ఎక్కువ రుద్దుకుంటున్నావేమో. నాది అదే ఉద్దేశం అల్లుడు. అదేనా? అర్థం కింద పెట్టు. అదే ఏంట్రా నీ ఉద్దేశం? అడిగిలో తనిందేటి? అల్లుడు, అర్థమైంది. నీకు జలసి ఎక్కువయ్యా. ఎదుటి వాళ్ళలో ఉన్న గ్లామర్ని కూడా గుర్తించడం నేర్చుకో. అప్పుడే నువ్వు ఎదుగుతావయ్యా. లేకపోతే ఈ జన్మలో ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. నేను ఒప్పుకుంటున్నాను. చూడమ్మా, ఈ పెళ్లికి పెద్ద నేనే, అన్నీ నేనే చూసుకోవాలి. నీకెవరైనా ఉన్నారా? ఎవరితో మాట్లాడాలా? చెప్పు. యువర్ మదర్, యువర్ ఫాదర్, ఎనీబడి? ఎవరు లేరండి, కానీ ఎవరో సాడిస్ పదే పదే నా వెంట పడుతున్నాడు. తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఎవడాడు? ఏమోనండి, వాడికి నాకు సంబంధం ఏంటో కూడా తెలీదు. ఇన్ఫాక్ట్ మొన్నటి యాక్సిడెంట్ కూడా వాడి నుంచి తప్పించుకునే కంగారులోనే జరిగింది. హే,
ఆ సంగతి నువ్వు మర్చిపో. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఓకే, ఈ పద్మావతికి నచ్చే బీబీ నాంచారమ్మ తెచ్చే బాధ్యత నాది. నాకు వదిలేసేయ్. థ్యాంక్స్ మావా. మీరు అడిగిన స్టిల్స్ తెప్పించాను. ఈ అమ్మాయి రెండో పెళ్లికైనా మూడో పెళ్లికైనా రెడీయే. ఆహా. ఈ అమ్మాయి పేరు సత్య. కాలేజ్లో చదువుకుంటోంది. అల్ట్రా మోడర్న్ గర్ల్. వెనక ముందు ఎవరూ లేరు. 25 లక్షలు ఇస్తే ఏ పెళ్లికైనా రెడీయే. ఎవరు ఈ అమ్మాయా? నాకు నచ్చింది. మీకు? నీ చాయిసే నా చాయిస్. ఓకే ఏమండి, మా మామ మండేలో అమ్మాయిని కలిసి మాట్లాడతాడు. మీరు మీటింగ్కి ఏర్పాటు చేయండి. ఓకే ఓకే, బాయ్. బాయ్. సత్య, నీ గురించి అంతా వీళ్ళకి చెప్పాను. వీళ్ళకి ఓకే. అవును, పెళ్లి కొడుకు ఎవరు? మీరేనా? నో 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 నో, యు ఆర్ నాట్ దట్ లక్కీ. వెంకటేశ్వర్లు నా ఫ్రెండ్. నా అంత గ్లామరస్ గా ఉండకపోవచ్చు, బట్ బేసిక్ గా చాలా మంచోడు. మరి క్యాష్? క్యాష్ దాని గురించి నువ్వేం వరే అక్కర్లేదు. మంగళసూత్రం కట్టిన నెక్స్ట్ మినిట్ లో నీ చేతిలో క్యాష్ ఉంటుంది. ఓకే, మా వాడిని పరిచయం చేస్తాను. కమా. సరే. అడుగు వస్తున్నాడు మామ. ఇతను వెంకటేశ్వర్లు, నీ కాబోయే భర్త. హలో. ఆ అమ్మాయి మీ ఆయన కాబోయే మొదటి భార్య. హాయ్. ఇద్దరు కుదిరేశారు కదా, పెళ్ళున్న రేపే పెళ్లి. అంతేగా నానమ్మా, నీ కోరిక తీరబోతుంది. కొడుకు కొడుకు నీకే నాక? మీకే. వెంకటేశ్వర్లు మరి టూ మచ్ గా ఆలోచించకయ్యా. మనసు పాటు చేసుకోకు. అరే దశల్, ఆ బాటిల్ ఇలా ఇవ్వు. వీడి గురించి ఆలోచించి ఆలోచించి నా గ్లామర్ పాడైపోయేటట్టుంది. ఆ తాళి తెల్లారింది కానీ దానికోసం రెండవని వదులుకోవడం నోర్మోయ్, మొగుడు తెచ్చి ఒక తెడుస్తుంటే మీడియేటర్ వచ్చి ప్రోగ్రామ్ చెప్పాడంట. ఒక్కదానికే మాట పలిపోతే రెండోది ఒకటే. ఏయ్ ఏంట్రా మీరు ఇందాక నుంచి ఆడుకుంటున్నారు? అసలు నా బాధ మీకు అర్థం అవుతుందా? ఏంటో చెప్పలేడు. ఎన్నో కలలు కన్నాను, ఎంతో ఊహించుకున్నాను. చివరికి నా బతుకలే అయిపోయిందిరా. పాతివ్రత్యం అంటూ ఇందు ఏడుపు, పాత మగుడంటూ డెంకాడగాడి ఎత్తి పడుపు. భరించలేకపోతున్నారా ఈ టార్చర్. ఓ పని చేయలేడు. ఏంట్రా? వాడికే వదిలే. మండలా ఇడియట్. వెళ్ళిపోతాడటి. సారీ రామావ, తను లేకుండా నేను బతకలేనురా. ఇందుని ఎంతగా ప్రేమించానో ఇప్పుడు అర్థమవుతోంది. అయితే ఓ పని చేద్దాం. ఏంటది? వాడే లేపేద్దాం. నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. ఆ టెంకాడగాడి పీడ వదిలిపోవాలి. లేపేస్తారా? ఎలా? ఒరే తెస్సేల్, నా గురించి నీకు తెలియదురా. ఒక ఫుల్ బాటిల్ కొట్టానంటే ఆ డెంకాడగాడి తలతో ఫుట్బాల్ ఆడుకుంటా. కాలేజీ రోజుల్లో రౌడీ మండలాన్ని చూస్తావురా? ఓహో, యా. అయితే ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల సేఫ్టీ ప్లేస్ పంపించానా? ఎట్టకారమా? ఇదేమన్నా వార్సిన్ అనుకున్నావా? ఒక కిక్కు మెడ మీద 2 డింగిడీల మీద ఇచ్చారంటే వెళ్ళి డెంకాల్లో పడతాడు. యుద్ధం ఎలా ఉంటో తెలియదు కానండి, శంఖం మాత్రం బాగుంది. తేడా! ఈ మండేలా అడిగేస్తే క్లాస్, నిలబడితే మాస్, కాలేస్తే మట.